మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు కూడా ఎప్పటికీ నాకు అమ్మవేనమ్మా. నేనే ఎప్పటికీ మనింటికి నేనే పెద్ద కూతుర్ని. నువ్వు నా గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకోవద్దు. నా అన్న ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు ఇంటిని పట్టించుకునే పరిస్థితిలో లేడు. మున్ని చిన్నది. ఇక అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వేనమ్మా. అలాగేనమ్మా. నువ్వు కూడా నాతో పాటు రామ్మా అంటే నా మాట వినడం లేదు. ఈ సమయంలో తను ఇక్కడుండడమే కరెక్ట్ ఆంటీ. ఎందుకంటే కన్న వాళ్ళకి నిజం తెలిసేలా చేసి వాళ్ళ మనసు మార్చాలంటే ఇక్కడుంటేనే అది కుదురుతుంది. అయినా మీరు రాధ గురించి అస్సలు బెంగ పెట్టుకోకండి. నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు చాలా మంచివాడివి బాబు. మంచివాళ్ల చుట్టూ ఎప్పుడూ మంచివాళ్లే ఉంటారు అనేందుకు నువ్వే ఉదాహరణ. అమ్మాయి జాగ్రత్త బాబు. తనని జాగ్రత్తగా చూసుకో. తనకిక్కడ నువ్వున్నావన్న ధైర్యంతోనే వెళ్తున్నాను. నేను చూసుకుంటాను ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఎలాగో మేమిద్దరం కలిసి దేవకి మేడం వాళ్ళకి సత్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి అసలైన గాయత్రి మన రాధే అని తెలిసేంత వరకు ఈ రాధ బాధ్యత నాది. చాలా సంతోషం బాబు. నీ మాటలు వింటుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంది. నేను వెళ్ళొస్తాను బాబు. అమ్మా రాధ, వెళ్ళొస్తానమ్మా. ఏ సమస్యనో నాకు ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగేనమ్మా. నాన్న, తమ్ముడు, చెల్లి జాగ్రత్త. వెళ్ళొస్తాను బాబు. జాగ్రత్త. మనోహర్, నేనమ్మని ఆటో ఎక్కించేస్తాను. నానమ్మ ఎలా ఉందో ఏంటో. సమయానికి మందులు ఇస్తున్నారో లేదో, సరిగ్గా చూసుకుంటున్నారో లేదో ఏమీ తెలియటం లేదు. అమ్మ ఇంట్లో ఉన్నంత వరకు నానమ్మని అమ్మ చూసుకుంటుంది. కానీ అమ్మ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? రోషన్కి కాల్ చేస్తుంటేనేమో కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడెలా? అవును, లక్ష్మి ఉంది కదా. లక్ష్మికి కాల్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. హలో. హలో లక్ష్మి, నేను రాధని. రాధమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నానమ్మకి ఎలా ఉంది? బానే ఉన్నారమ్మా. అవును, ఇంట్లో నానమ్మని ఎవరు చూసుకుంటున్నారు? నానమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? పాపం పెద్దమ్మగారు మీరు వెళ్ళినప్పటి నుంచి చాలా డల్ అయిపోయారమ్మా. ఎప్పుడు చూసినా పరధ్యానంగానే ఉంటున్నారు. దేవకమ్మగారు చూస్తున్నప్పుడు కాస్త బాగుంటున్నారు. ఈరోజు గాయత్రమ్మ గారు పాలు సరిగా తాగించకుండా పాలు మొత్తం బయటపడేశారమ్మా. దేవకమ్మగారు కేకలేశారమ్మా. ఏదేమైనా మీరున్నప్పుడు పెద్దమ్మగారు చాలా హుషారుగా ఉండేవారు. సరే లక్ష్మి, నువ్వు కొంచెం జాగ్రత్తగా నానమ్మని కనిపెట్టుకుంటూ ఉండు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. కుదిరితే నేనే వచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే అమ్మా. నేను అనుకున్నట్టుగానే అక్కడ అమ్మ తప్ప నానమ్మని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. కానీ దీనికి పరిష్కారం ఎలా? అయ్యో, నా వంట. అయ్యో, నానమ్మ గురించి ఆలోచిస్తూ వంట సంగతి మర్చిపోయాను. ఇప్పుడెలా? రాధా, రాధా,
రాధా, ఏంటి మనోహర్? ఏముండవు, చాలా ఆకలిస్తుంది. అయ్యో, మనోహర్ ఆకలితో వచ్చాడు. వంట ఏమో మాడిపోయింది. ఇప్పుడెలా? 2 నిమిషాల్లో అయ్యేది ఏదైనా చేస్తే సరిపోతుంది కదా. ఏంటి, ఇంకా ఏం వంట చేయలేదా? ఏంటి రాధా ఇది? బయట వర్క్ చూసుకొని వస్తాడు, ఆకలితో వస్తాడు, కాస్త వేడివేడిగా ఏదైనా వడ్డించాలని, లేకపోతే ఎలా? 2 నిమిషాలు మనోహర్. అయ్యో పాపం, ఆకలితో వచ్చాడు, ఏదైనా చేసి పెడతామనుకుంటే ఇలా అరుస్తున్నాడేంటి నా మీద? ఏంటి మనోహర్, బయట నుంచి వచ్చేసరికి వేడిగా వండి వడ్డించాలని తెలీదా అని ఏదో పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నావు? అంటే అది పర్లేదులే, నీకోసం ఒక స్పెషల్ చేశాను. అవునా? ఏంటది? త్వరగా వడ్డించు, ఆకలేస్తుంది. వడ్డించడం ఎందుకు? కిచెన్ లో ఉంది, వెళ్ళి వడ్డించుకుని తినేసేయ్. అవునా? ఈ రోజు రాధ చేసిన స్పెషల్ ని కుమ్మేయాలి, చెక్కిస్తా. రాధా, రాధా! ఏమిటి మనోహర్? ఏంటిది? నీకోసమే స్పెషల్. ఇలా ఉందేంటి? స్పెషల్ అంటే ఏదో ఒక రకంగా ఉండాలి కదా, అందుకే ఇలా ఉంది. మనోహర్, అసలు ఈ డిష్ ఏంటో గుర్తుపట్టు. దీన్ని గుర్తుపట్టాలంటే ఫస్ట్ ల్యాబ్ పంపించాలి, టెస్ట్ చేయించాలి దీన్ని. వెరీ గుడ్. అయితే ఆ పని చేసి అదేంటో కనుక్కొని నీకోసం నేను చేసిన స్పెషల్ ఏంటో నాకు చెప్పు, సరేనా? సారీ మనోహర్, నానమ్మ గురించి పని మనిషితో మాట్లాడుతూ వంట చూసుకోలేదు, అందుకే మాడిపోయింది. ఇదిగో 2 నిమిషాల్లో నీకు ఏదో ఒకటి రెడీ చేస్తాను. పర్వాలేదులే గాని నీకు ఒకటి చూపించాలి, పద. ఎక్కడికి? ముందు కళ్ళు మూసుకో. ఎందుకు? ముందు నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్తాను. ఎందుకు? మూసుకోమా నాన్న. కళ్ళు మూసుకో. ఎక్కడికి? నేను చెప్తాను, రా. ఎక్కడికి మనోహర్? అరే, చెప్తాను, కూర్చో. టడా, ఇప్పుడు చూడు. ఏంటి మనోహర్ ఇది? మన ఫుడ్. నువ్వు ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటావని తెలిసే వచ్చేటప్పుడే ఫుడ్ తీసుకొచ్చాను. నిన్ను నేను ఏడిపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు షాక్ ఇచ్చావు. ఏంటి అలా చూస్తున్నావు? తిందామా? నాకు ఆకలిస్తుంది. మళ్ళీ ఏమైంది రాధా? ఏం గుర్తుకొచ్చింది? ఏం లేదు. తిను మరి. కళ్ళలో కొత్త నీలి రంగు పొంగినే, అవి నిన్ను చూసినప్పుడే. నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టినే, నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళి దారంతా పచ్చరంగేసినట్టుంది, నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే. రంగులే రంగులే నువ్వు పక్కనుంటే, రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే. రంగులే రంగులే నువ్వు పక్కనుంటే, రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే. రాధా, ఏంటి? మనోహర్, బోర్డు మీటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మేడం చెప్పినట్టు అందరు మెంబర్స్ కి మెయిల్స్ చేశాను, కానీ గవర్నమెంట్ ప్రపోజల్ ని బోర్డ్ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియటం లేదు. రాధా, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. మన ప్రపోజల్ మంచి ప్రపోజల్, కలెక్టర్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సో అంతా మంచి జరుగుతుంది, నువ్వేం కంగారు పడకు. కానీ అందరు బోర్డ్ మెంబర్స్ ఒకేలా ఉండరు కదా మనోహర్, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడేంటి సరాసరి ఆఫీస్కి వచ్చేసింది? అసలే ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ అని అంతా హాట్గా హడావిడిగా ఉంది. ఇప్పుడు కానీ ఈవిడ్ని అమ్మా నాన్నలు చూసారంటే లేనిపోని గొడవలు అవుతాయి. ఎలాగైనా ఈవిడ్ని ఇక్కడ నుండి పంపించేయాలి. మునిగిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరగబోతుంది. వెళ్ళిప్పుడు గానీ ఎదురుపడ్డారంటే సునామీ వచ్చినట్టే. ఇదేంటి, వీళ్ళు ఎదురు పడితే 100 సునామీలు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది అనుకుంటే అసలు ఎవరికి ఎవరు పరిచయం లేనట్టు అలా వెళ్ళిపోయారు. మేనేజర్ చెప్పండి మేడం. ఆవిడ ఆవిడ భ్రమరాంబ గారని వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్. ఎప్పుడో ఒకసారి తప్ప రెగ్యులర్ మీటింగ్స్కి రారు. భ్రమరాంబ గారు మా ఇన్స్టిట్యూట్లో బోర్డు మెంబర్ ఏంటి? నాకు అసలు ఎవరు చెప్పలేదే. పద, మీటింగ్కి టైం అవుతుంది. ఆల్ ద బెస్ట్ రాధా, నో ప్రాబ్లం, పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాధా గారు, మనోహర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రెజెంటేషన్ అంతా బాగానే జరుగుతుంది, నువ్వు కూల్గా ఉండు, ఏం పర్లేదు. రాను రాను మనోహర్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తొందరగా వీళ్ళిద్దరికి చెక్ పెట్టేయాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ వచ్చినట్టే కదా, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? రాధా, మన కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి మన బోర్డ్ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయి. హలో ఎవ్రీవన్. ఏంటి మీటింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు? నేను ఒక బోర్డ్ మెంబర్ నన్ను మర్చిపోయారా? లేదంటే నన్ను బోర్డ్ మెంబర్గా గుర్తించట్లేదా? ఏంటి దేవకి గారు, బోర్డ్ మీటింగ్ ఉన్నప్పుడు కనీసం బోర్డ్ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న సంగతి కూడా తెలీదా? నేనేదో క్యాజువల్గా ఆఫీస్కి వస్తే నాకు ఈ విషయం తెలిసింది. అదేంటి మేడం అలా అంటారు? బోర్డ్ మెంబర్స్కి నిన్న ఆఫ్టర్నూనే కదా మెయిల్స్ చేశాం. ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉందని టైం కూడా మెన్షన్ చేశాం కదా,
నువ్వు చేశాను అంటే సరిపోదు కదా రాధా. మెయిల్ కరెక్ట్ గా వెళ్ళిందో లేదో కూడా చెక్ చేయాలి కదా. ఓహో, ఈ భ్రమరాంబ బోర్డు మెంబర్ అని రాధకు కూడా తెలుసన్నమాట. మెయిల్ చేయడం వరకే మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ. అది రాధ కరెక్ట్గా చేసింది. మన బోర్డు మెంబర్స్ అందరినీ ఒకే సీసీలో పెట్టి మెసేజ్ చేసింది. అదందరికీ రీచ్ అయింది. డియర్ మెంబర్స్, మన ఇన్స్టిట్యూట్ నుండి ఒక గొప్ప ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గవర్నమెంట్ కూడా మన ప్రపోజల్కి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ మన ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాధ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు తన్నడిగి క్లారిఫై చేసుకోవచ్చు. వన్స్ ఈ మీటింగ్ అయిపోయాక మీరందరూ ఓకే అనుకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది మీకు నచ్చుతుందనుకుంటున్నాను. రాధా, ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయి. మన ప్రాజెక్ట్ ఆశయం కష్టజీవుల జీవితాల్లో వెలుగు నింపనున్న విద్యాకాంతి. ఎందరికో పై చదువులు చదువుకోవాలన్న ఆశున్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన కుటుంబానికి ఆసరా కోసం తమకి ఎంతో ఇష్టమైన చదువును వదిలేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల మనసులో చదువుకోలేదు అనే బాధ ఉండిపోతుంది. పై చదువులు లేకపోవడం వల్ల చేస్తున్న పనుల్లో కూడా ఎదుగుదల లేకుండా ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ విద్యాకాంతి. ఈ విద్యాకాంతి పథకంలో భాగంగా ఆటో నడుపుకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు ఎందరో వాళ్ల పనులైన తర్వాత రాత్రి మనం నిర్వహించే కాలేజీలో చేరి వారి ఉన్నత విద్యను కొనసాగించుకుంటారు. ఈ విద్యాకాంతి విషయంలో మన కలెక్టర్ గారు, గవర్నమెంట్ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. వెంటనే దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టమని చెప్పారు. ఏంటి ఇదంతా పిల్లలాటగా ఉందా మీకు? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మాకు తెలియకుండా ప్రభుత్వ అనుమతి కోసం ఎందుకు పంపించారు? ముందు మా బోర్డు మెంబర్స్ తో మాట్లాడి అందరం ఓకే అనుకున్న తర్వాత కదా మీరు పంపించాల్సింది. అయినా మన ఇన్స్టిట్యూట్ లో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన రాధ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎందుకుంది? ఎందుకంటే ఈ ప్రపోజల్ కి ఐడియాకి కారణం రాధే కాబట్టి. పైగా ఈ ప్రాజెక్ట్ ని రాధే లీడ్ చేస్తోంది. తన ఆలోచన నుంచి వచ్చిన ప్రపోజల్ కాబట్టి దీని మీద మనందరికన్నా ఎక్కువ హక్కు తనకే ఉంది. ఒక వర్కర్ గా తనకి ఆలోచన రావచ్చు. అలా వచ్చినంత మాత్రాన ఇంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా? రేపేదైనా తేడా వస్తే పోయేది ఇన్స్టిట్యూట్ పరువు, అంతే తప్ప ఈ రాధది కాదు. ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న మీకు ఏ మాత్రం తెలియకపోతే ఎలా? షేమ్ షేమ్. ఇందులో షేమ్ ఫీల్ అవ్వటానికి ఏం లేదు భ్రమరాంబ గారు. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మేడం వాళ్ళతో డిస్కస్ చేశాను. అందుకని వాళ్ళేది ఎంతవరకు మనం చేయగలమో చూడమన్నారు. అందుకే నేను ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అందుకే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే మనకి గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఇదంతా చేయలేం.
అందుకని నిన్న కలెక్టర్ గారు వచ్చి పాజిటివ్గా ఉన్నా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పగానే బోర్డు మీటింగ్ పెట్టాం. పెట్టారు. మీరు పెట్టుకున్నారు. నాకు మెయిల్ రాలేదని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అయినా అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. భ్రమరమ్మ, నీకిది వరకే చెప్పాను, రాధ అర్హత లేనిది కాదు, తనకి తెలివితేటలున్నాయి. తనందరికీ మెయిల్ చేసింది. నాకు మెయిల్ రాలేదు. లేదు భ్రమరమ్మ గారు, మా అందరికీ సీసీలో మెయిల్ పెట్టింది. సో మా అందరికీ వచ్చిందంటే మీకు కూడా వచ్చి ఉంటుంది. బహుశా మీరు చూసుండకపోవచ్చు. అయినా ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మెయిల్ చేస్తే సరిపోతుందా? పర్సనల్ గా కాల్ చేసి చెప్పాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలా? మేడం, మెయిల్ చేయడం అంటేనే అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేసినట్టు. మీరు ఈ బోర్డులో మెంబర్ అయ్యుండి కంపెనీ అఫీషియల్ మెయిల్ నుండి వచ్చిన మెసేజ్ ఇగ్నోర్ చేస్తే ఎలా మేడం? ఎంత పొగరు నీకు! మన కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన రాధ అమ్మ మనసుకి దగ్గర అవుతుంది, కానీ నేను అమ్మని ఇంప్రెస్ చేయలేకపోతున్నాను నానమ్మా. ఇక ఈ జన్మలో నేను అమ్మ మనసుకి దగ్గర కాలేనేమో నానమ్మా. నాకంత అదృష్టం లేదేమో.